ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బందెల జయలక్ష్మి. ముఖ్యాంశాలు: ప్రతిభగల కళాకారులను ప్రోత్సహించి అవార్డులు అందజేస్తామని రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను రూపొందించారని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్సింహ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వార్తల వివరాలు: కష్టపడి అర్హత సాధించే కళాకారులకు అవార్డులు అందజేస్తామని, ప్రతిభగల కళాకారులను ప్రోత్సహిస్తున్నామని సినీ నటుడు, రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి చెప్పారు. రాష్ట్ర చలనచిత్ర టీవీ నాటకరంగ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో నిన్న గుంటూరులోని శ్రీ వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో నంది నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పోసాని కృష్ణమురళి మాట్లాడుతూ, కళాకారుల విలువను పెంచేందుకు వైఎస్సార్ రంగస్థలం పురస్కారం 5 లక్షల రూపాయలతో అందిస్తున్నట్లు తెలిపారు. 27 మంది సీనియర్ కళాకారులు న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారని వివరించారు. పేద వర్గాలకు చెందిన నటులను గుర్తించి వారి ప్రతిభ ఆధారంగా అవార్డులు అందిస్తున్నట్లు రాష్ట్ర సినిమాటోగ్రఫీ, సమాచార శాఖ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ తెలిపారు. ఇందుకోసం 38 నాటక సమాజాలు, 1200 మంది కళాకారులు నాటక ప్రదర్శనల్లో పాల్గొంటున్నారని వెల్లడించారు. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించి వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమాలను రూపొందించారని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్సింహ్ చౌహాన్ తెలిపారు. నిన్న శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం మండలం కిరికెర, పొలకుంట గ్రామాల్లో నిర్వహించిన వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో ఆయన పాల్గొన్నారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ను ఆయన పరిశీలించారు. ప్రజలతో వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేయించారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల లఘు చిత్రాలను ప్రచార వాహనంపై ప్రదర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశం కావడమే ప్రధానమంత్రి లక్ష్యమన్నారు. అలాగే అల్లూరి సీతారామరాజు జిల్లా హుకుంపేట మండలం మఠం గ్రామాలు, వైఎస్సార్ కడప జిల్లాలోని 10 గ్రామాలు, శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం పరీదుపేట గ్రామంలోనూ నిన్న వికసిత్ భారత్ సంకల్ప యాత్రలు నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల వల్ల తాము పొందిన లబ్ధిని ఈ సందర్భంగా లబ్ధిదారులు వివరిస్తూ, నా పేరు శ్రీలక్ష్మి. మాది రాగిమానుపల్లి పులివెందుల మండలం. ప్రధానమంత్రి ఉజ్వల యోజన ద్వారా మాకు ఉచిత గ్యాస్ కనెక్షన్ వచ్చింది. గతంలో కట్టెల పొయ్యి ద్వారా వంట చేసుకునే వాళ్ళము. అప్పుడు పొగతో చాలా ఇబ్బందులు కూడా వస్తుండేవి. కానీ ఇప్పుడు గ్యాస్ ద్వారా వంట చేయడం చాలా సులభంగా ఉంది. వికసిత భారత్ సంకల్ప యాత్ర ద్వారా కేంద్ర ప్రభుత్వం పథకాల మీద అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. దీనికి కారణమైన ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నా పేరు సేపాన్ కుమారి. పిఎం కిసాన్ 6,000 3 విడతలుగా పొందుతున్నాను. అదేవిధంగా సబ్సిడీ ద్వారా వరి విత్తనాలు, మినుములు, రాగులు అవి కూడా పొందుతున్నాము. మోదీ గారికి ధన్యవాదాలు. దేశంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు త్వరలో అందుబాటులోకి రానున్నాయి. అయోధ్యలోని ఓ విమానాశ్రయాన్ని 6 వందే భారత్ రైళ్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నెల 30న ప్రారంభించనున్నారు. అదే రోజు అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సేవలకు ప్రారంభించనున్నారు. ఇందులో ఒక రైలు ఢిల్లీ, దర్భంగా, బీహార్ మార్గంలో, మరో రైలు బెంగాల్లోని మాల్దా, బెంగళూరు మధ్య అందుబాటులోకి రానుంది. అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ అనేది నాన్ ఏసీ పుష్ పుల్ రైలు. ఈ రైలుకు ముందు వెనుక ఇంజిన్లు ఉంటాయి. దీనివల్ల తక్కువ సమయంలోనే రైలు వేగాన్ని అందుకోవడంతో పాటు ప్రయాణ సమయం ఆదా అవుతుంది. ఈ రైళ్లు గరిష్టంగా 130 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం సీనియర్ డిప్యూటీ కమిషనర్లు ధర్మేంద్ర శర్మ, నితీష్ కుమార్ వ్యాస్ల నేతృత్వంలోని బృందం జిల్లాల కలెక్టర్లు, ఎన్నికల అధికారులు, ఎస్పీలకు దిశానిర్దేశం చేసింది. ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ SSR 2024, సాధారణ ఎన్నికల సన్నద్ధతపై విజయవాడలో 2 రోజుల సమీక్షా సమావేశాలు శనివారం ముగిశాయి. అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల వారీగా ఓటర్ల జాబితా స్వచ్చీకరణ ప్రక్రియ, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశాలు, వారి ఫిర్యాదుల పరిష్కారం, ఇంటింటి సర్వే, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, ఎన్నికల సిబ్బందికి శిక్షణ తదితరాలపై
శుక్రవారం 19 జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వగా నిన్న నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు తమ జిల్లాల్లో చేపడుతున్న చర్యలను తెలియజేశారు. పొరపాట్లు, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రజాస్వామ్య స్ఫూర్తి ప్రస్ఫుటించేలా ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. తెలంగాణలోని ఓలా, ఉబర్ వంటి సంస్థల్లో పనిచేసే డ్రైవర్లు, స్విగ్గీ, జొమాటో లాంటి కంపెనీల్లో సేవలు అందించే ఫుడ్ డెలివరీ బాయ్లు తదితర గిగ్ వర్కర్ల కోసం 5 లక్షల రూపాయల ప్రమాద బీమా, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రాజస్థాన్లో చేసిన చట్టాన్ని అధ్యయనం చేసి రాష్ట్రంలోనూ వీరి కోసం ప్రత్యేక బిల్లును వచ్చే బడ్జెట్ సమావేశాల్లో ప్రవేశపెడతామన్నారు. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో నిన్న గిగ్ వర్కర్లతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అసంఘటిత కార్మికుల ఉపాధి, సామాజిక భద్రతకు చర్యలు తీసుకుంటామన్నారు. టీ హబ్ ఆధ్వర్యంలో గిగ్ వర్కర్ల కోసం యాప్ను అందుబాటులోకి తీసుకొస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 108వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు, సలహాలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800-11-7800 నంబర్కు ఈ నెల 29వ తేదీ సాయంకాలం వరకు పంపవచ్చు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 6 కోవిడ్ కేసులు నమోదయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో 2, కాకినాడ జిల్లాలో 3, ఎన్టీఆర్ జిల్లాలో 1కి వైరస్ సోకింది. కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. ప్రతి ఒక్కరూ మాస్క్ ధరించాలని, సురక్షిత దూరాన్ని పాటించాలని కోరారు. రైతు బాగుంటే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న ఆలోచనతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యవసాయ రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చి రైతు పక్షాన నిలుస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్ శాఖల మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని అరటి పరిశోధనా కేంద్రంలో అరటి సంవత్సరం 2023-24 ముగింపు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేశీయంగా 42 సంస్థల్లో అరటి రకాలపై శిక్షణ ఇస్తున్నామన్నారు. అరటి సాగులో మరింత మెరుగైన ఉత్పత్తికి ఐసీఆర్ ద్వారా అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల జారీకి సన్నద్దమైంది. ఈ నెల 28వ తేదీ నుంచి దరఖాస్తులను స్వీకరించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. దరఖాస్తుల నమూనాలను ప్రభుత్వం ఆన్లైన్లో అందుబాటులో ఉంచింది. మీ సేవా కార్యక్రమాల ద్వారా ఆన్లైన్లోనే దరఖాస్తులు స్వీకరించి అర్హులైన లబ్ధిదారుల ఎంపికకు గ్రామ, బస్తీ సభలను నిర్వహించనుంది. వినియోగదారుల హక్కులు, చట్టాల పట్ల ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ మయూర్ అశోక్ అన్నారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం సందర్భంగా నిన్న జిల్లా పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వస్తు సేవలను పొందే ప్రతి ఒక్కరికి వినియోగదారుల హక్కులు ఉంటాయన్నారు. వినియోగదారుల హక్కుల పట్ల పట్టణ ప్రాంతాల్లో కొంతవరకు అవగాహన ఉన్నప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా చైతన్యం రావాల్సి ఉందన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. 1986 డిసెంబర్ 24వ తేదీన వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టానికి రాష్ట్రపతి ఆమోదముద్ర వేయడంతో అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ రోజున జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. అయితే ప్రస్తుత కాలానికి అనుగుణంగా 1986 నాటి వినియోగదారుల పరిరక్షణ చట్టం స్థానంలో కేంద్ర ప్రభుత్వం కొత్తగా వినియోగదారుల హక్కుల పరిరక్షణ చట్టం 2019ని తీసుకొచ్చింది. ఈ చట్టం వినియోగదారులకు మరింత రక్షణ కల్పిస్తుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రతిభ గల కళాకారులను ప్రోత్సహించి అవార్డులు అందజేస్తామని రాష్ట్ర చలనచిత్ర, టీవీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ చైర్మన్ పోసాని కృష్ణమురళి తెలిపారు. ప్రజలందరికీ కేంద్ర ప్రభుత్వ పథకాలు అందాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పించి వికసిత్ భారత్ సంకల్పయాత్ర కార్యక్రమాలను రూపొందించారని కేంద్ర కమ్యూనికేషన్ శాఖ మంత్రి దేవ్సిన్హ్ చౌహాన్ తెలిపారు. దేశంలో అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికే సమగ్ర ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు సూచించారు. ఆంధ్రప్రదేశ్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.